హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా ఇష్టమైన మ్యాంగో కేక్ చెప్పు. ఇష్టమైన మ్యాంగో కేక్ మొక్కలు కూడా ఉన్నాయి. చెప్పు. నాది మ్యాంగో కేక్, మ్యాంగోలు పీసెస్ కూడా ఉన్నాయి. నాకు మ్యాంగో అంటే ఇష్టము, అందుకని తెచ్చుకున్నా. అండ్ ఇంకా మా అబ్బాయి చెప్పేది ఏంటంటే, ఆ రోజు బర్త్డే వ్లాగ్, ఆ వ్లాగ్లో వాడు ఏ కేక్ సెలెక్ట్ చేసుకున్నాడు, ఏం తెచ్చుకున్నాడు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. అదేను. అండ్ ఇంకా మేము కేక్ ఆర్డర్ ఇచ్చేసి వస్తా ఇంకా మొత్తం బర్త్డేకి సంబంధించిన డెకరేషన్ అన్నీ తెచ్చుకున్నాము. బెలూన్స్ అవన్నీ సెట్ అవన్నీ తీసుకొని, ఇంకా దానికి ఎయిర్ పంప్ కనిపించలేదు. సో ఇంకా మా హస్బెండ్ అయితే డిఫరెంట్గా, ఇది మన సైకిల్కి ఉంటుంది కదా ట్యూబ్, అది గాలి కొట్టేది, దాంతో అయితే ట్రై చేస్తున్నాడు. సో వర్కౌట్ అయితే అయ్యింది. ఇంకా మొత్తం అయితే డెకరేషన్ అంతా రెడీ చేస్తున్నాము. సాయంకాలం అయితే పార్టీ ఉంది. అండ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని పిలిపించి ఇంకా వాళ్ళతో వాడు మొత్తం స్పెండ్ చేయాలి కదా పార్టీ. అందరూ ఇక్కడ మాది అపార్ట్మెంటు, సో అందరం కలిసి ఇంకా ఏదో ఒకటి ఇక్కడ జరుగుతూ ఉంటుంది. వాళ్ళ బర్త్డేస్కి అలా వెళ్తూ ఉంటాడు. సో ఇప్పుడు కూడా ఇలా కూడా ఇంకా వీడి బర్త్డే కదా, సో ఇంకా డెకరేషన్ అంతా రెడీ చేసేసాము. అండ్ అది చూపిస్తున్నాను. ఇంక మా అబ్బాయి కూడా రెడీ అయిపోయాడు. సో ఇంకా ఇవన్నీ చేస్తూ ఉంటే ఇంకా 7 కల్లా పార్టీ రెడీ. ఇంకా ఫ్రెండ్స్ అందరూ వచ్చేస్తారు, త్వరగా కానిచ్చు అని చెప్తూ ఉన్నాడు వాడైతేను. అండ్ ఇంకా మేము ఇప్పుడు దీంట్లో ఇది పెట్టి సైకిల్ పంపుతో సూపర్ ఐడియా. చిన్నోడు యాజ్ యూజువల్గా డ్రింక్. అండ్ ఇంకా నెక్స్ట్ దేవుడికి కూడా పూజ చేసుకొని ఇంకా వాటి చేత దండం పెట్టించాలని చెప్పి ఇక్కడ పూజకి అయితే రెడీ చేసుకుంటూ ఉన్నాను. అండ్ ఇంకా తర్వాత వచ్చి దేవుడి పూజ అయితే స్టార్ట్ చేసేసాను. వాటి చేత కూడా దండం పెట్టించేసాను. అండ్ పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా అక్షింతలు అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇంకా ప్లేట్లో పసుపు ఇంకా కొంచెం బియ్యం తీసుకొని మొత్తం కలిపేసుకున్నాను అక్షింతలు వేద్దామని చెప్పి. అండ్ ఇంకా ఇదంతా ఏంటి, ఏదో ఫంక్షన్ జరుగుతుంది, హడావిడిగా ఉందని చెప్పి ఇంకా సన్నీ అయితే చూస్తూ ఉంది. ఇక్కడ ఇంకా అందులో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చినప్పుడు దీన్ని కూడా రూమ్లో వేయాలి. ఎందుకంటే ఇంకా పిల్లలందరూ వచ్చేస్తారు కదా, ఇంకా వాళ్ళందరూ మొత్తం అరుచుకుంటూ అలా ఉంటారు. వాళ్ళ మీదకి పోకుండా అలా లోపల పెట్టేశాను డోర్ వేసి. అండ్ ఇంకా పిల్లలకి మనం గిఫ్ట్స్ ఇద్దామని చెప్పి నేను ఇవి తెచ్చాను, చాక్లెట్స్. అండ్ ఇంకా ఈ పెన్సిల్ సెట్ ఉంటుంది కదా, ఎరేజర్, పెన్సిల్, షార్ప్నర్, ఇలా మొత్తం సెట్ ఉండేది, అవి తీసుకొచ్చాను ప్యాకెట్స్. అండ్ ఇంకా నాకైతే ఇవి బెలూన్స్ ఇవన్నీ నేనే ఇంకా చేసుకుంటా ఉన్నాను. ఇవన్నీ ఇంకా స్టార్ట్ చేసి డెకరేషన్ చేయడానికి. కట్ చేస్తున్నావా? చూపి కాదు, దాన్నే చూపి. ఇవన్నీ కూడా బెలూన్స్ అన్ని కూడా దాన్నే చూపి. మా అమ్మాయి చేసింది అని చెప్పుకో. నానే చేశాను బెలూన్స్ అంతా. నానేమనుకోలే, చెప్పు, పర్లేదు. నువ్వు మీ అమ్మ నానే చేసింది, బెలూన్స్ అంతా ఊదింది. అమ్మ అయితే డెకరేషన్ చేస్తుంది. నానైతే బెలూన్స్ అంతా చాలా ఊదుతున్నాడు. అమ్మాయిది రాకుండానే అలా అట్టుగా చేసేస్తుంది. అమ్మ ఆపేనా? అండ్ ఇంకా నేను ఇవన్నీ చేస్తున్నానని వీడియో తీయమన్నాను. సో వాడు వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ అన్నీ చేస్తూ ఉన్నాడు. ఎక్కడ ఏం చేస్తున్నాడు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు, చూసారా. అండ్ ఇంకా స్టార్ట్ అయిపోయింది. పిల్లలందరూ అయితే వచ్చేసారు. సో ఇంకా
చెప్పండి అండ్ కేక్ కటింగ్ తర్వాత ఇంకా అందరికైతే ఇలా ప్లేట్స్లో పెట్టేసి సర్వ్ అయితే చేస్తూ ఉన్నాము. సరిపోయా? నువ్వు తీసుకో అయితే, నువ్వు తీసుకో నాన్న, తీసుకోమా. అండ్ ఇంకా కేక్ మిక్చరు ఇంకా అన్ని గిఫ్ట్స్ అన్నీ రిటర్న్ గిఫ్ట్స్ లాగా పెన్సిల్ సెట్స్ చెప్పాను కదా అవన్నీ ఇచ్చేసాము. అండ్ ఇంకా డ్రింక్ అయితే మొత్తం ఫ్యాంటా తీసుకొచ్చి పోసేసాము. అండ్ ఇంకా వాళ్ళైతే కూర్చొని ఇంకా ఫొటోస్ అవన్నీ తీసుకుంటా ఉన్నారు. ఇంకా పార్టీ అయితే ఇంకా డ్యాన్సులు అన్నీ వేసేసుకొని బాగా అయితే క్లోజ్ అయ్యింది. చాలా బాగా జరిగింది. అండ్ మా అపార్ట్మెంట్ కూడా మొత్తం 60 ఫ్లాట్స్ ఉంటాయండి, ఏ బ్లాక్ బి బ్లాక్ కలిపి. సో మొత్తం ఫ్రెండ్స్ అయితే చాలామంది ఉన్నారు, 10 మెంబర్స్ పైనే ఉన్నారు ఏజ్ గ్రూప్ అయితే. అసలు ఈ అపార్ట్మెంట్స్లో తీసుకుంటే పిల్లలకైతే మంచి ఫ్రెండ్స్ అయితే దొరుకుతారు. సో వాడైతే ఇంకా మొత్తం బాగా ఎంజాయ్ చేశాడు. అండ్ నెక్స్ట్ రోజు ఇది వ్లాగ్ అండి. ఇంకా ఆ రోజు కూరగాయలు తెచ్చుకున్నాము, అవన్నీ ఇంకా సర్దేసుకుంటున్నాము. అండ్ ఇంకా మొత్తం దోసపిండికి వాటికైతే మొత్తం గ్రైండర్ వేసేసి మొత్తం ఇంకా తీసి పెడుతూ ఉంది, ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసి పెడుతుంది. అండ్ ఆకుకూరలు కూడా తెచ్చుకున్నాను, వెజిటేబుల్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి, మొత్తం సర్దేసుకోవాలి. సన్నాయి అండ్ ఇంకా ఈసారి అయితే పొట్లకాయ కూడా తెచ్చుకున్నాను తిందామని చెప్పి. అండ్ ఇంకా ఆకుకూరలన్నీ ఇంకా మార్నింగ్ టైం ఉండదు కదా, సో నేను ఇంకా అవి ఒకేసారి కూర్చొని వలుచుకుంటున్నాము. ఆకుకూర గోంగూర ఇవన్నీ ఇంకా వలిచేసుకొని కవర్లో పెట్టేసుకోవాలి. అండ్ ఇంకా మార్నింగ్ రోజు అయితే ఇంకా స్కూల్కి అయితే రెడీ అయిపోయారు పిల్లలు, ఇద్దరు ఇంకా వెళ్తూ ఉన్నారు స్కూల్కి. అండ్ ఇంకా నెక్స్ట్ రోజు అయితే ఇంకా శ్రీరామనవమి రోజు అండి. ఇంక శ్రీరామనవమి రోజు ప్రసాదాలు అయితే పడపప్పు చేద్దామని పెసరపప్పు నానబెట్టేసాము. అండ్ ఇంకా దేవుడి దగ్గర మొత్తం శుభ్రం చేసేసుకొని ముందు రోజే మొత్తం క్లీన్ చేసేసుకొని, అండ్ ఇంక బొట్లు అవన్నీ అమ్మ పెట్టేసింది, మొత్తం క్లీన్ చేసేసి మొత్తం సర్దేసింది. సో ఇంకా వడపప్పుకి అయితే నానబెట్టేసుకున్నాను, ప్రసాదాలు చేయాలి కదా, వడపప్పు పానకం చేద్దామని. అండ్ ఇంకా పూజకైతే స్టార్ట్ చేసుకోవాలి, అన్నీ ఇంకా పూలు అవన్నీ పెట్టేసుకొని మొత్తం రెడీ చేసుకోవాలి. అండ్ ఇంకా నేనైతే వెళ్ళి ముందు తలస్నానం అయితే చేసేసాను, ఇంకా పండగ కదా ఆ రోజు అయితే శారీ కట్టేసుకున్నాను. అండ్ ఇంకా శారీ కట్టేసుకొని ఇంకా దేవుడి దగ్గర పూలు అవన్నీ పెడదామని చెప్పి వెళ్తూ ఉన్నాను. అండ్ నెక్స్ట్ వడపప్పుకి ఇంకా నానబెట్టుకున్నాను కదా, ఇంకో పక్కన ఫస్ట్ పానకం చేద్దామని చెప్పి బెల్లం పౌడర్ తీసుకున్నాను, ఒక బౌల్ తీసుకొని
దాంట్లో బెల్లం పౌడర్ వేసుకొని వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. అండ్ కొంచెం మిరియాలు అండ్ సోంపు కలిపి మొత్తం దాంట్లో వేసుకోవాలి. అసలు అది ఇంకా శ్రీరాముడికి ఆ పానకము బెల్లం పానకము అండ్ వడపప్పే కదా ఇష్టం. అసలు చాలా సింపుల్గా ఉంటుంది ఆ ప్రసాదాలు అయితే సేమ్ మన శ్రీరామనవమి రోజు చేసేది. అండ్ మామిడాకులన్నీ పెట్టేశాను అండ్ పూలు కూడా పెట్టేశాను అండ్ ప్రసాదాలు కూడా రెడీ చేసేసుకున్నాను. అండ్ ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసుకోవాలి. అండ్ ప్రసాదాలు పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసుకొని హారతి అయితే ఇచ్చేసాము. అండ్ ప్రశాంతంగా దేవుడికి అయితే దండం పెట్టేసుకున్నాను. అండ్ ఇంకా పులిహోర కూడా చేశానండి, అది కూడా దేవుడికి అయితే పెట్టేశాను. అండ్ ఇంకా సాయంకాలం అయితే గుడికి వెళ్ళాలి. అండ్ ప్రసాదంగా దేవుడికి కొంచెం కలిపి పులిహోర పెట్టేశాను. సో ఇంకా అందరికీ కలుపుదామని చెప్పి ఇంకా ఫ్యాన్ కింద కూర్చొని పులిహోర మొత్తం అయితే కలుపుతూ ఉన్నాను. శ్రీరామనవమి కదా అండి, అందుకని దేవుడికి అయితే పులిహార చేస్తున్నాను. ఇంకా వడపప్పు పానకం కూడా చేసి దేవుడికి పెట్టేశాను. అండ్ ఇంకా దేవుడికి పెట్టేసి సాయంకాలం అయితే గుడికి వెళ్ళాలి. అండ్ నా పూజ అయిపోయి కిందకి రాగానే మా అపార్ట్మెంట్లో అయితే ఇక్కడ మనకి మొత్తం డెకరేషన్ అంతా చేసేస్తున్నారండి. అండ్ స్టేజ్ కూడా వేశారు, ఎందుకంటే అక్కడ మన శ్రీరాముడి కళ్యాణం జరుగుతుందంట. సో మొత్తం అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇంకా మొత్తం అక్కడ స్టేజ్ వేసేసి అక్కడ దేవుళ్ళు కూర్చోబెట్టి కళ్యాణం పూజారులు పిలిపించి కళ్యాణం చేయిస్తారు. అండ్ దీనికి మనకి మొత్తం అపార్ట్మెంట్ మొత్తం పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ మొత్తం భోజనాలు కూడా అక్కడే ఉంటాయి. సో వీళ్ళేనండి సీతారాముల స్వామి. అంటే అక్కడ వినాయకుడి గుడి ఉంటుంది. రెండు అపార్ట్మెంట్స్ చెప్పాను కదా, 60 ఇళ్ళు అని, ఏ బ్లాక్ బి బ్లాక్ అని. మధ్యలో ఇలా గుడి ఉంటుంది, గుడికి పూజ చేస్తూ ఉంటారు. ఇంకా ఆయన ముందే ఇలా పెట్టుకొని ఆ రోజు శ్రీరామనవమి అయితే జరిపిస్తున్నారు. అది కళ్యాణం చెప్పాను కదా, సో దానికని చెప్పి. అండ్ ఇంకా మేమైతే ఇంకా గుడికి వెళ్దామని చెప్పి బయటకు వెళ్తూ ఉన్నాము. అండ్ ఇంకా గుడి కూడా ఎక్కడికో కాదండి, ఉజ్జయిని టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాము. అండ్ ఇంకా మేము వెళ్తూ ఉంటే ఇంకా మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ కూడా అయితే వచ్చేసాడు. గుడికి వస్తానని చెప్పి ఆంటీ నేను కూడా వస్తానని ఇంకా వాళ్ళ అమ్మని అడిగి వాడిని కూడా తీసుకొని అయితే వెళ్తూ ఉన్నాను. అండ్ ఇంకా ఫ్రెండ్స్ అయితే వాడు బాగా తిరుగుతా అంటే వాళ్ళతో కలిసి ఆడుకుంటుంటాడు. నేను కూడా సో అలా ఫోన్స్ చూసుకొని ఉండే బదులు ఇలా ఫ్రెండ్స్తో కలిసి అలా ఆడుకుంటేనే బాగుంటుంది కదా, ఇలా ఫిజికల్ ఎక్సర్సైజ్గా ఉంటుంది. సో వాళ్ళతోనే ఆడిస్తూ ఉంటాను. అండ్ ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాను. ఫుల్గా ఈరోజు క్రౌడ్ అయితే ఉంటుందండి టెంపుల్లో, ఎందుకంటే శ్రీరామనవమి రోజు అంటే పండగ కదా, సో వస్తూ ఉంటారు. అందులో ఇక్కడ అందరూ దేవుళ్ళు కూడా ఉంటారు కదా. మీకు ఈ వీడియో చాలాసార్లు ఈ గుడి చూపించాను. నాకు ఎందుకో ఏది పండగైనా నేను ఈ గుడికి అయితే వచ్చేస్తాను, అంత బాగుంటుంది ఈ గుడి. అండ్ ఈసారి మా హస్బెండ్ కూడా రమ్మన్నాను టెంపుల్కి, ఇంకా ఆయన కూడా వచ్చేసారు. అండ్ పిల్లలతో వచ్చేసాను. అండ్ ఇక్కడ స్టార్టింగే మీకు తెలుసు కదా, అక్కడ పక్కనే శ్మశానం కూడా ఉంటుందని చెప్పి గుడి పక్కన. ఆ శ్మశానం నుంచి తీసుకొచ్చిన చితాభస్మంతోనే మార్నింగ్ ఉదయం 5:30 గంటలకి భస్మాభిషేకం అయితే చేస్తారు. ప్రతిరోజు శివుడికి భస్మాభిషేకం అనేది ఉంటుంది. మనం కూడా మనకు సంబంధించిన ఏమైనా చనిపోతే కూడా మనం ఆ భస్మం అక్కడిస్తే ఆ రోజు వాళ్ళు కుండల్లో స్టోరేజ్ చేసి పెట్టుకొని ఏ రోజు పూజ ఉంటుందో ఆ రోజు మనల్ని పిలుస్తారు కూడా. అసలు ఈ భస్మాభిషేకం ప్రతిరోజు 5:30కి అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అయితే ఈ గుడి చూసారా, మేము ఈవినింగ్ టైం కదా, లైట్లతో ఎంత బాగా మెరిసిపోతూ ఉందో. అండ్ చుట్టూ టెంపుల్స్ కూడా మొత్తం అందరి విగ్రహాలు అందరు దేవుళ్ళు అయితే ఉంటారు. అండ్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ మా చిన్న అబ్బాయికి అయితే చాలా భక్తి, మీకు తెలుసు కదా, ప్రతి వీడియోలో చూస్తూ ఉంటారు. సో మొత్తం అయితే ఇంకా చుట్టూ ఉన్న దేవుళ్ళన్ని దగ్గరికి రౌండ్గా వెళ్తూ దండం పెట్టుకుంటా ఉన్నాడు. వెళ్తూ వాళ్ళ నాన్న కూడా తీసుకెళ్ళాడు. సో ఇంక మొత్తం చుట్టూరా మొత్తం దండం పెట్టుకొని అయితే వస్తాడు.
అండ్ ఇంకా ఈయనండి గర్భగుడిలో శివలింగము. ఇంకా మీరు కూడా దర్శనం చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా మేము కూడా దర్శనం చేసుకున్నాక చాలా బాగా జరిగింది. అండ్ ఇంకా అక్కడ కూర్చొని దేవుని ధ్యానించుకుంటా కూర్చున్నాము. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ గుడికి వెళ్తే. ఎందుకనో నాకు అంత ఇష్టం ఆ గుడి అంటే. అండ్ అనుకున్నవి కూడా చాలా వరకు నాకు జరిగాయి ఆ గుడిలో మొక్కుకుంటే. అండ్ ఇంకా తర్వాత వచ్చి అక్కడ మొత్తం అక్కడ భరతనాట్యం సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఓకేనండి, చూసారు కదా, నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.